దేవుని కుమారుడు అంటే ఈ రోజుల్లో మనకి సరిగా అర్థం కాలేదేమో, దేవుడు కాదు అంటున్నామేమో, మనకి సరిగా అది అర్థం కాక ఆయన దేవుడితో మనం అంటున్నాం, ఈ జనరేషన్లో మనం అంటున్నామేమో. కానీ క్రీస్తు జీవించినటువంటి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకాయులు, ఈ జనాంగాలందరూ కూడా యేసు ప్రభుని ఆయన దేవుని కుమారుడిని అని చెప్పుకున్నప్పుడు నువ్వు దేవునితో సమానముగా చేసుకున్నావే అని అన్నారు వాళ్ళు. అంటే అర్థమేమి? దేవుని కుమారుడు అంటే వాళ్ళకి ఏమర్థమైంది? యూదులకి దేవుడు అని అర్థమైంది. ఈ రోజుల్లో క్రైస్తవులకి ఎందుకు అర్థం కాలేదేది? ఈరోజు క్రీస్తు సంఘములో క్రీస్తు సంఘస్థులు చాలా మంది బోధిస్తా ఉన్నారు యేసు ప్రభు దేవుడు గాడు, దేవుడు గాడు, దేవుడు గాడు, దేవుడు గాడు, దేవుడు గాడు కదా. యేసు ప్రభు దేవుడు కాదు. ఇవన్నీ దయాలు ఏమైపోయినాయి? వీటికంతా దయాలు పట్టినాయి వీళ్ళకి అందరికీ. ఆ రోజులు ఎట్లయితే ఏలేకల బట్టి వీళ్ళకంటే యూదులే మేలు. ఇంకా దేవుని కుమారుడు అన్నమాట బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవులు దేవుని కుమారుడు అంటే దేవుడు కాదట, సన్నగాడట, చిన్న దేవుడట, తండ్రి తర్వాత ఇంకొక దేవుడు అంటే ఈయన. మొత్తం వీళ్ళ యొక్క సూత్రాల ప్రకారంగా ముగ్గురు దేవుళ్ళు అంటే. ఇంకా ఎంతమంది? ముగ్గురు దేవుళ్ళు అని చెప్పు నేను. ఇలాంటి భిన్నాభిప్రాయాలు బోధించాలి. ఈరోజు క్రీస్తు సంఘములో ప్రబలిపోయినారు చాలా మంది. మాట్లాడితే క్రీస్తు దేవుడు గాడు, ఆయన మానవుడే, దేవుని కుమారుడు మాత్రమే. అరే పిచ్చి నాయనలారా, దేవుని కుమారుడు అంటే దేవుడు అని యూదులు అర్థం చేసుకున్నారు, మీకెందుకు అర్థం కాలేదు? ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులే ఒప్పుకుంటున్నారే ఆయన్ని. అయితే నువ్వు దేవుడువా? పాపాలు క్షమించండి, నువ్వు దేవుడువా? నువ్వు దేవుడునని తండ్రితో సమానపరుచుకున్నావు కాబట్టి అందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టాలంటున్నారు. ఆ రోజు యూదులు అట్లా అంటే ఈరోజు క్రీస్తు విరోధులు ఇట్లా రాళ్లతో కొడతా ఉన్నారు. ఎట్లా?